నమస్తే అండి. నా పేరు మేకల సుబ్బారావు, పశ్చిమ నియోజకవర్గం, గుంటూరు. మరి ఈరోజు బహుజనుల సమైక్యత, రాజకీయ సాధికారిత అనే అంశం మీద సమావేశంలో ముఖ్యంగా ఎస్సీ సోదరులు కానీ, ఎస్టీ సోదరులు కానీ, బీసీ సోదరులు కానీ, మైనార్టీ సోదరులు కానీ సమైక్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి రాజ్యాధికారం వస్తుంది. ఆ రాజ్యాధికారాన్ని మనం నిలుపుకోగలుగుతాం. మరి ముఖ్యంగా మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో సమైక్యతా భావం అనేది పెరగాలి, ఐక్యతా భావం పెరగాలి. దాని ద్వారా నమ్మకం రావాలి. మరి ముఖ్యంగా ఈరోజు బీసీ సోదరుల విషయంలో వచ్చినప్పటికీ మరి జనగణన అనేది చాలా కీలకమైందండి. మరి జనగణన ఎప్పుడో స్వాతంత్రం రాకముందు 1935లో మరి చేశారు. ఈరోజు భారత జనగణన మరి జంతువులు చేస్తున్నారు, మరి రకరకాల పక్షులు చేస్తున్నారు, అన్ని రకాల జనాలను. కానీ బీసీస్కి జనగణన లేకపోయేటప్పటికీ మరి జనాభాలో ఉన్నటువంటి మరి 56-57% ఉన్నటువంటి బహుజనులకి వారికి కావాల్సినటువంటి అభివృద్ధిలో మరి ప్రాముఖ్యత లేకపోవటం, వారికి కావాల్సినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ, పార్లమెంట్ నియోజకవర్గాలు కానీ రాజకీయ అంశాల్లో ప్రాధాన్యత లేకపోవటం వలన చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మరి సాధికారత రావాలి అంటే జనాభా పరంగా సమాన యొక్క హక్కు ఉండాలంటే ఎవరు ఎంత ఉన్నారో తెలియాలి. కాబట్టి మరి బీసీ జనగణనకి మనం పట్టుబట్టాలి. అదేవిధంగా బీసీ సామాజిక వర్గ వారు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో కలిపి ఒక మంచి శక్తిగా తయారైతేనే సమాజంలో మన అందరం ఒక 80% దాకా ఉంటాం. కాబట్టి రాజకీయ చైతన్యంతో ఐక్యతతో వస్తేనే సాధికారత ఉంటుంది, దాన్ని నిలబెట్టుకోగలము. దీనికి మొట్టమొదటిసారిగా మన గౌరవనీయులు మన శివభాగ్యరావు గారు మరి ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో ఆర్ట్స్లో మనందరం భాగస్వాములు కావాలి. అదేవిధంగా ముఖ్యంగా ఉద్యోగులు కూడా ఒక వింగ్గా ఏర్పడి ఉత్తరప్రదేశ్లో కాంచీరామ్ గారు ఏ విధంగా చేశారో ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవమైనటువంటి శివభాగ్యరావు గారి ఆధ్వర్యంలో మనం రాజ్యాధికారానికి ఉద్యోగ సంఘాలందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు పార్స్ ఆధ్వర్యంలో వర్క్షాప్కి ఇక్కడికి విచ్చేసిన మన నేషనల్ కన్వీనర్ పార్స్ గారికి, శ్రీ కటికల శివభాగ్యరావు గారికి, మరియు బాపట్ల పార్లమెంటు సభ్యులు శ్రీ నూకతోటి బాబురావు గారికి, అలాగే శ్రీ బాబురావు సీనియర్ ఎస్బీఐ రిటైర్డ్ ఎంప్లాయీ గారికి, అలాగే రీసెంట్గా నేను కొన్ని పోస్టింగ్స్ ఇచ్చాను పార్స్లో. వి రమేష్ బాబు, ఒకసారి లేచి నుంచి ఉంటే వి రమేష్ కుమార్, ఈయన రిటైర్డ్ డిఎస్పీ గారు, స్టేట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ సెక్రటరీగా మన పార్స్లో జాయిన్ అయ్యారు. వాళ్ళని స్టేజ్ మీద రమ్మని కోరుతా ఉన్నాను. అలాగే పిల్లి రాజు గారు, అంటే ఎందుకు అందరినీ ఒకళ్ళొకరు ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట, తెలుస్తూ ఉంటుందని చెప్పి కొత్త వాళ్ళకి. ఈయన ఎన్జిఓ స్టేట్ సెక్రటరీ, నర్సాపేట గుంటూరు పార్లమెంట్లో వర్క్ చేస్తూ ఉన్నారు. అలాగే కమర్ జహాన్, ఇక్కడికి వచ్చే అందరికీ నమస్కారం పెట్టండి. ఈమె ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి రిప్రజెంట్ చేస్తున్నారు. అలాగే మరియమ్మ, ఈమె తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గానికి రిప్రజెంట్ చేస్తున్నారు. ఇంకా 2 సభ్యులు రావాల్సి ఉంది, చిన్న పనిలో బయట ఉన్నారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత అలాగే మన మధ్యలో పివి రమణయ్య గారు,
గౌరవాధ్యక్షులు నాయి బ్రాహ్మణ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘానికి వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాను. చైర్ ఒకటి వేయండి. శ్రీనివాస్ గారు ఒక చైర్. వాళ్ళు జాయిన్ అవ్వండి, రాజు గారు వాళ్ళు జాయిన్ అవ్వండి. సో బయట ఉన్న మీటింగ్కి వచ్చిన వారు వచ్చి వాళ్ళ సీట్లు ఆక్యుపై చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మరొక ముఖ్య అతిథి జేబీ రాజు గారు మనతో వచ్చి జాయిన్ అవుతారు. సో ఈరోజు మన వర్క్షాప్లో ముఖ్య అంశం సో మేకల సుబ్బారావు గారు, అధ్యక్షులు బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గుంటూరు, వారిని కూడా వేదిక నా మీద రావాల్సిన కోరుతాము. సో కొంతమంది ఇక్కడ మన కుల సంఘాల వారు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సో ఈరోజు మన వర్క్షాప్లో ముఖ్యాంశం బహుజన సమైక్యత, రాజకీయ సాధికారత, పార్స్ పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఆర్గనైజేషన్ తరఫున ఒక వర్క్షాప్ పెట్టాలని ఆలోచించి నేషనల్ కన్వీనర్ గారు డాక్టర్ శివభాగ్యరావు గారు చెప్పడంతో ఈ మీటింగ్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సౌండ్ క్లారిటీ లేదనుకుంటా. ఎందుకు ఉండాలంటే పాత రోజుల్లో పూలే గారు రాసిన బానిసత్వం అంటే గులాంగిరి అనే పుస్తకంలో ఆ రోజుల్లో బానిసత్వం ఎలా ఉండేది, శూద్రులు అతి శూద్రులు బానిసత్వానికి ఏ విధంగా టార్గెట్ అయ్యారు, సంఘంలో ఎలా వెలివేయబడ్డారు, శూద్రులే అంటే శూద్రులే బానిసత్వాన్ని బాగా టార్గెట్ అయ్యారు. ఇక అతి శూద్రులు అయితే అసలు ఆ బానిసత్వానికి కూడా దానికి కూడా అర్హులు కారు. ఆ విధంగా వెలివేయబడ్డారు సొసైటీ నుంచి, బయట ఎక్కడో ఉండే విధంగా ఉండేవాళ్ళు అనమాట. ఆ రోజుల్లో పొజిషన్ అట్లా ఉండేది. సో అప్పటి బానిసత్వం చాలా క్రూయల్గా ఉండేది. మనువాద బ్రాహ్మణిజం వర్ణ వ్యవస్థ ద్వారా వచ్చిన తేడాలు, స్ట్రాటిఫికేషను, దాని ద్వారా వచ్చిన కుల వ్యవస్థ చాలా క్రూరమైన కుల వ్యవస్థగా ఉండేది. అది ఆ కుల వ్యవస్థకు అగైనెస్ట్గా పూలే గారు చాలా ప్రతిఘటించారు. ఒక కుల వ్యవస్థనే కాదు, ఆ రోజు ఉన్న స్త్రీ పురుషుల అసమానతలు, స్త్రీలను ఏ విధంగా అణగదొక్కారు అనేది పూలే గారు తన పుస్తకాల్లో చెప్పారు. పౌరోహిత్య బండారం అనే పుస్తకంలో ఆ రోజు బ్రాహ్మణులు స్త్రీలని ఏ విధంగా కర్కశంగా ఒక విలాస వస్తువుగా వాడుకునేవాళ్ళు, అంటే అంటే వాళ్ళ భర్తలకు తెలిసి ఉన్నా కూడా వాళ్ళకి అవసరమైతే ఇష్టం వచ్చినట్టు వాడుకునేవాళ్ళు అనమాట. దారుణంగా అంటే ఆ రోజుల్లో వాళ్ళు ఎంత తప్పు చేసినా పనిష్మెంట్ అనేది లేదు వాళ్ళకి. ఈవెన్ హత్య చేసినా కానీ పనిష్మెంట్ ఉండేది కాదు.
ఆ విధంగా ఉండేది పూలే అంటే 1827 ఆ టైంలో. ఇకపోతే ఆ రోజుల్నే బహుజనులందరూ ఐక్యం కావాలి, బహుజనుల సమైక్యం కాకపోతే మీకు స్ట్రెంత్ ఉండదు అని చెప్పి పూలే గారు చాలా వర్కౌట్ చేశారు. దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన గురువుగా భావించుకున్న పూలే గారిని ఆయన ఐడియాలజీని అంశాలను తీసుకుని తన రచనల్లో కానీ తన యొక్క స్పీచెస్లో కానీ రాజ్యాధికారం ఎట్టి పరిస్థితిలో సాధించాలి, రాజ్యాధికారం లేనిదే మనుగడ సాగించలేదు అని బాబాసాహెబ్ అంబేద్కర్ నొక్కి వక్కాణించారు. ఆయన మెయిన్ ఐడియాలజీలో బహుజన రాజ్యాధికారం ఒకటి, కుల నిర్మూలన ఒకటి, స్టేట్ సోషలిజం అనేది ఒకటి, ఇవన్నీ ప్రముఖమైన అంశాలు. సో ఈ ఇద్దరి అంశాలను తీసుకుని ఈరోజు అంశమైన బహుజన సమైక్యత, రాజకీయ సాధికారత అంశం మీద మేధోమథనం చేయాలని సాంఘిక బానిసత్వం చాలా క్రూయల్గా ఉండేది. అప్పుడు ఆర్థిక బానిసత్వం, సాంఘిక బానిసత్వం ఒకదాన్ని ఒకటి డామినేట్ చేస్తూ ఉండే అనమాట. అంటే ఓన్లీ ఉన్నత వర్ణాలు, ఉన్నత కులాలు తప్ప మిగతా వాళ్ళంతా వీటికి టార్గెట్ అయ్యేవాళ్ళు. ఈ ప్రజెంట్ డేస్లో, ప్రస్తుత పరిస్థితిలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కులతో కానీ, రాజ్యాంగం ద్వారా మనం పొందిన హక్కులతో కానీ మనం కొంత బయటపడ్డాం. అంటే ఈ రోజుల్లో ఈ విధంగా మీటింగ్ పెట్టుకోగలిగాము మనం. మన హక్కుల ద్వారా వాక్కు హక్కు అంటే మన ఐడియాలజీని మనం చెప్పగలుగుతున్నాం. మనం ఏ రిలీజియన్ కావాలన్నా ఎందులో అయినా మనం పోయి మన యొక్క ఫీలింగ్స్ని సాటిస్ఫై చేయగలుగుతున్నాం. అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ నుంచి వచ్చింది. సో ఆయన ఇచ్చిన రైట్స్ని బేస్ చేసుకుని ఇప్పుడు వాళ్ళ రైట్స్ ఎంజాయ్ చేసింది లేదు. ఎందుకంటే అది ఒక టైప్ ఆఫ్ డిస్గైజ్డ్ పొలిటికల్ బానిసత్వం, రాజకీయ బానిసత్వంలో ఉన్నాం. అందులోంచి మనం బయట రాలేకపోతున్నాం. సో దానికి ధీటుగా మన సొంత రాజ్యాధికారం, మనం సంపాదించుకునే రాజ్యాధికారం కనుక మనం తెచ్చుకుంటే ఇలాంటి బానిసత్వాలు మనకు ఉండవు. ఈ పొలిటికల్ బానిసత్వం కానీ, ఎంప్లాయీస్ ఎవరన్నా, అంటే నేను కూడా అందులో ఒక భాగస్తుండే. నేను జాబ్లో 31 years చేసినప్పుడు ఒక పోస్టింగ్ కోసం ఆటోమేటిక్గా ఒక పొలిటికల్ లీడర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఆ పొలిటికల్ లీడర్ రూలింగ్ పార్టీ నాయకుడు అయ్యి ఉండేవాడు. ఆ పొజిషన్ తీసుకున్న తర్వాత మేము వాళ్ళు చెప్పిన మ్యాక్సిమం పనులు చేస్తూ మా ఉద్యోగం ద్వారా మేము చేయాల్సిన ఇది చేసేవాళ్ళం కాదు. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బానిసత్వమే. సో వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే సార్ జేబీరావు బాధలు తలసి
భావితరాల భవిష్యత్తు అంతా ముందుగా తలసి తన నెత్తుటి సొక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. తన నెత్తుటి సొక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. భారత జల నుదుటి రాతలో అంబేద్కరు మార్చాడు. ఏ వైపు ఏ వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి బింగులో తను వెలుగై రాకుంటే అడుగు అందరికీ జై భీములు. సభాధ్యక్షులు మన రవికుమార్ గారు, అలాగే ఫార్సు చీఫ్ కటికల శివభాగ్యారావు గారు, అలాగే ఇంకొక మహానాయకుడు ఐఆర్ఎస్ విఆర్ఎస్ మేనేజింగ్ డైరెక్టరు, ఈరోజు మన అంబేద్కర్ టీవీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ సార్ జేవి రాజు గారు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, మరి ముఖ్యంగా మా రమణయ్య గారు బిఎస్పిలో ఎంతో పనిచేసినటువంటి ఆయన, అదేవిధంగా వేదిక మీద ఉన్న బాబురావు గారు, మేము ఇచ్చేసిన మీ అందరికీ నా జై భీములు. ఈ రోజున మనము ఒక అంశం మీద ఇక్కడ రౌండ్ టేబుల్గా మనం సమావేశమయ్యాము. బహుజన సమైక్యత, రాజకీయ సాధికారిత. బహుజన సమైక్యత అంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమంటాడంటే, ఇవాళ అందరము పూల అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఈ రోజున మనం అధికారంలోకి ఎలా రావాలి, నిర్మాణం ఎలా చేయాలి అనే విషయం మీద, మన బాధ్యత ఏందనే విషయం మీద మనం ఇక్కడ సమావేశం అయ్యాము. అయితే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమంటాడంటే, మీరు బతకటానికి రాజకీయాల్లోకి రావద్దు, బతకటానికి రాజకీయాల్లోకి రావద్దు, అది ఒక ఉద్యోగం కాదు, కానీ బతుకులు మార్చడానికి రాజకీయాల్లోకి రండి అంటాడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కానీ ఇక్కడ మనందరమే బతుకులు మార్చటానికి రాజ్యాధికారం పేరుతోటి ఇక్కడ మనం సమావేశమయ్యాము. అయితే ముందు ఇక్కడ బహుజనులు సమైక్యత, ఈ బహుజనులు రకరకాల కులాలుగా ఉండటం అనేటటువంటిది జరిగింది. అయితే ఈ కులాలను ఎట్ట మనం, ఈ బహుజనులు అంటే ఎవరు, ఈ బహుజనులు అనేటటువంటి వాళ్ళని మనం ఎలా సమైక్యంగా చేర్చాలి, అదేవిధంగా మనం రాజ్యాధికార సాధికారత ఎలా సాధించాలి అనేది మనది చాలా ప్రధానమైంది. కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే మనం సబ్జెక్ట్ చెప్పుకుంటానికి అవకాశం ఉంటుంది. ఓకే, హలో, కొంచెం చల్లల మొత్తం కూడా సైలెన్స్ మూడ్లో పెట్టుకుంటే ఎంత మహా అయితే ఈ సమావేశం ఒక 3 గంటల సేపు ఉంటుందేమో. కాబట్టి ఇక్కడ బహుజన హితాయ బహుజన సుఖాయ అనేటటువంటిది ఇది గౌతమ బుద్ధుడి కాలం నుంచి వచ్చినటువంటిది. దాన్ని మెజారిటీ పీపుల్స్ బహుజనులు అనేటటువంటిది, ఈ మెజారిటీ పీపుల్స్ మొత్తం ఉండాలనేది మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రతిపాదించి ఆ కులాల ఐక్యత మీద ఆయన ఎన్నో ఉద్యమాలు చేసి ఫలితాలు కూడా పొందినటువంటిది మనకు జ్యోతిబా ఫూలే చరిత్ర చదువుకుంటే మనకు తెలుస్తుంది. అలాగే తర్వాత మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఈ సత్యశోధక సమాజ్ అనేది ఏదైతే మహాత్మా జ్యోతిబా ఫూలే సత్యశోధక సమాజ్ ఉద్యమాన్ని నేర్పాడో కాంశీరామ్ గారే చెప్పాడు, నేను సత్యశోధక సమాజ్ నుంచి బహుజన సమాజ్ పార్టీ అనేది స్థాపిస్తున్నాను, ఆ విధంగా తీసుకున్నానని చెప్పాడు. అలాగే బహుజన సమాజ్ పార్టీకి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ద్వారా ఏనుగు గుర్తు తీసుకున్నాడో, యాజిని లక్షలాది పేజీలు చదివిన తర్వాత మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఈ బహుజన రాజ్యాధికారిక సాధికారికత సాధించాలంటే
మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని చూస్తే అప్పుడు ఆయనకి మార్చి 18, 1956 ఆగ్రాలో మీటింగ్ గుర్తుకొచ్చింది. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమంటాడంటే, ఎస్సీ ఎస్టీలు ఆగ్రా మీటింగ్కి అంబేద్కర్ గారిని పిలిచినప్పుడు ఆయన ఏం మాట్లాడాడంటే, నన్ను జీవితంలో 3 మోసం చేశారు. ఒకటి, నేను రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో 2 తక్కువలు తీసుకొస్తే గాంధీ ఎర్రవాడి జైల్లో నిరాహార దీక్ష చేసి గాంధీ మోసం చేశాడు. రెండోది ఎవరంటే, భారతదేశంలో సగం మంది స్త్రీలు అడిసివేతకు గురి అవుతున్నారు. వాళ్ళకి హిందూ కోడ్ బిల్లుతోటి ఆస్తుల హక్కు, వివాహాలు, పునర్వివాహము, వాళ్ళకి అనేక హక్కులు నేను తీసుకొస్తే నెహ్రూ పార్లమెంట్లో హిందూ కోడ్ బిల్లు పెడతామని చెప్పని నాకు మాటిచ్చి ఆ కోడ్ బిల్లు పెట్టకుండా అడ్డు తగులుతున్నాడు. రెండో వాళ్ళు నెహ్రూ మోసం చేశాడు. వీళ్ళిద్దరు కాకుండా మూడో వాళ్ళు ఎవరు చేశారంటే, ఇదిగో నన్ను ఆగ్రాలో ఈ సమావేశానికి పిలిచినటువంటి మీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ మొత్తం కూడా నన్ను మూడో వాళ్ళు మీరు మోసం చేశారు. వాళ్ళు చేసిన మోసం కన్నా మీరు చేసినటువంటి మోసం నా గుండెల్లో గుణపాలై పొడుచుకుంటుంది. ఎందుకంటే మీరు ఉద్యోగస్తులుగా 14% నేను మీకు రిజర్వేషన్ ఇప్పిస్తే ఉద్యోగాల్లో మీరు ఎంతసేపటికి ఎస్టీలకు 6% ఇప్పిస్తే మీరు ఎంతసేపటికి పల్లెల్లోకి వెళ్లకుండా ఆ పల్లెల్లో ఉన్నటువంటి జనాన్ని చైతన్యం చేయకుండా మీరు ఎంతసేపటికి నా ఉద్యోగం, నా ఇల్లు, నా బంగళ, నా భార్య నగలని చెప్పని మీరు ఒక గుమస్తాల గుంపుగా తయారైపోయి మీరు చూసుకుంటున్నారు తప్ప పే బ్యాక్ టు ద సొసైటీ పేరుతో మీరు గ్రామాలకు వెళ్ళలేదు. కాబట్టి మీరు చేసినటువంటి మోసం నా గుండెల్లో గుణపాలై పొడుస్తుందని చెప్పని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మార్చి 18, 1956 ఆగ్రా సభలో ఆవేదన వ్యక్తం చేశాడు. అది ఎందుకు చెప్తున్నానంటే, కాన్సీరామ్ గారు అంబేద్కర్ యొక్క లిటరేచర్ మొత్తం, అంబేద్కర్ యొక్క వాల్యూమ్స్ అన్ని చదివిన తర్వాత ఎక్కడి నుంచి మనం రాజ్యాధికారం మొదలు పెట్టాలి అని చెప్పని అన్నప్పుడు ఆ మార్చి 18న ఏ ఎంప్లాయీస్ అయితే మోసం చేశారని చెప్పని బాబాసాహెబ్ చెప్పాడు, అక్కడి నుంచి మొదలు పెట్టాడు. అందుకనే ఆయన 1978 పే బ్యాక్ టు ద సొసైటీ, అది పే బ్యాక్ టు ద సొసైటీ పేరుతో తీసుకున్నాడు. అలాగే 1980లో బాబు పేరుతో పనిచేశాడు. బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ మైనార్టీస్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ అని చెప్పని పెట్టాడు. ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళాడు, 10 లక్షల మందిని ఆర్గనైజ్ చేశాడు. ఆర్గనైజ్ చేసావంటే, అయ్యా ఏ శోభు నువ్వు పోవాల్సిన మాదిగపల్లిలో అక్కడ జనానికి చైతన్యం రగిల్చు, ఆ పిల్లలు చదివించు, వాళ్ళకు ఓటక్కు ఎలా ఉపయోగించుకోవాలో చెప్పు. ఎలా డేవిడ్ నువ్వు పోవాల్సింది బాలపల్లిలోకి, నువ్వు ఎప్పుడు వెళ్తావంటే శనివారం సెలవు, ఆదివారం సెలవు. కాబట్టి మీరు ఎంప్లాయీస్ మొత్తం ఏం చేయాలంటే మీకున్నటువంటి టయాన్ని పల్లెలకు ఉపయోగించండి, మీకున్నటువంటి బ్రెయిన్ని ఆ జనాలకు ఉపయోగించండి, మీకున్నటువంటి ట్రెజరీ, మీకున్నటువంటి మనీని వాళ్ళ కోసం ఉపయోగించండి అని చెప్పాడు. అక్కడి నుంచి ఆ తర్వాత ఆయన DS4 పెట్టాడు. DS4 దళిత సోషల్ సమాజ్ సంఘర్షణ సమితి. ఆ పేరుతో పెట్టి ఆ విధంగా ఎలక్షన్లో మనం చేసిన నిర్మాణం ఎంతవరకు వచ్చిందంటే, ఆ రోజున అనేక చోట ఓటు బ్యాంక్ మొత్తం కూడా దగ్గరగా ఒక 10% పెరిగి ఓడేవాళ్ళు గెలిచేవాళ్ళు ఓడిపోయారు. ఆ తర్వాత 1984లో బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పాటు చేశాడు. అయితే ఎందుకు ఇక్కడ విభాగం, అంబేద్కర్ యువజన విభాగం, సావిత్రిబాయి ఫూలే విభాగం, బాడీ డోనర్స్ విభాగం, ఆర్టీఐ యాక్టివిస్ట్ విభాగం, సాంస్కృతిక విభాగం, కవులు రచయితల విభాగం, హ్యూమన్ రైట్స్ విభాగం, వ్యాపారవేత్తల విభాగం, NRI విభాగం, సోషల్ మీడియా విభాగం, వ్యవసాయదారుల విభాగం, వ్యవసాయ కూలీల విభాగం, ట్రాన్స్జెండర్ విభాగం, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విభాగం అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే వికలాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ విభాగం, బ్లడ్ డోనర్స్ విభాగం, సంచార జాతుల విభాగం, పార్స్ LIC ఏజెంట్ విభాగం, పార్స్ మహిళా సైనిక విభాగం,
ఫార్స్ మహిళా సైనిక దళ్ళు, ఫార్స్ విద్యార్థి సైనిక దళ్ళు, ఫార్స్ పురుషుల సైనిక దళ్ళు, ఫార్స్ విద్యార్థి విభాగం, అవినీతి నిరోధక విభాగం, యాంటీ కరప్షన్ బ్యూరో లాంటిది, ఐటీఐ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం, హ్యూమన్ రైట్స్ విభాగం, వర్కింగ్ టీచర్స్ విభాగం, ఈ విధంగా 40 సంఘాలతోటి ఈరోజు ఉమ్మడి రాష్ట్రాల్లో దగ్గరగా 70,000 మంది మెంబర్షిప్ కలిగినటువంటిది ఈ రోజున ఒక నిర్మాణం అనేటటువంటిది చేయటం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇది ఏంటంటే 2001లో మొదలుపెట్టి 2020 వరకు కానీ ఈ సంఘాలన్నిటికీ ఒక పొలిటికల్ థాట్స్ రావాలనే పేరుతోటి ఎవరు ఎజెండా తీసుకున్నాడంటే, ఇక్కడ ఎవరైతే కోరికలకు దుఃఖానికి మూలం కోరికలు, ఆ కోరికల వల్లే ఈ సమాజం మొత్తం దుఃఖం ఉంటుందని చెప్పని దాన్ని నిమిత్తించి బహుజన సుఖాయ బహుజన హితాయ అని చెప్పని అందరూ కూడా ఒక ఈ సమాజాన్నే విముక్తి చేసి శాంతిని బోధించి అంత సుఖశాంతులతో ఉండేటటువంటి ఎవరైతే ఇక్కడ బుద్ధుని యొక్క జీవన విధానాన్ని తెచ్చుకొచ్చాడో ఆ మహాత్మా మన గౌతమ్ బుద్ధుడి యొక్క సిద్ధాంతాల ప్రాతిపదిక మీద. అలాగే పూలే 1818 మే 11వ తారీఖున పూలేకి మన బరోడా సంస్థానం ఆయన ఎవరంటే ఛాయాజీరాజు గైక్వాడు మహాత్మా బిరుదు ఇస్తాడు. ఈ మహాత్మా బిరుదు ఇస్తుంటే పూణే పట్టణంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల మొత్తం కూడా ఈయనకి బిరుదు ఇవ్వటానికి ఇల్లేదు. ఒకళ్ళు ఇస్తే ఆయనకి మార్టిన్ లూథర్ లాంటి ఇతర దేశాల అటువంటి బిరుదు ఇవ్వాలి తప్ప మహాత్మా అనేటటువంటి బిరుదు ఇవ్వటానికి ఇల్లేదు. ఒక శూద్రపు ఎదవ, ఒక శూద్ర కులంలో పుట్టినటువంటి మహాత్మా జ్యోతిబా పూలేకి మహాత్మా ఇవ్వటమా అది ఇక్కడ జరగటానికి ఇల్లేదు. ఆ విధంగా కానీ ఇస్తే ఇక్కడ భూకంపాలు వస్తాయి, ఆ విధంగా ఇస్తే ఇక్కడ పంటలో కరువు కాటకాలు ఉండవని చెప్పని బ్రాహ్మణులు మొత్తం కూడా కరపత్రాలు పెట్టి రాజును భయపెడతాం అనేది జరిగింది. కాబట్టి ఆ రోజున వచ్చినప్పుడు ఆయనకి మహాత్మా అనేటటువంటి బిరుదు మొత్తం మన మహాత్మా జ్యోతిబా పూలేకి మహాత్మా బిరుదు ఇవ్వటం అనేటటువంటి జరిగింది. ఈ మధ్య ఆర్టీ యాక్ట్ తరఫున ఒక 9th క్లాస్ చదువుకున్న అమ్మాయి గవర్నమెంట్కి ఒక లెటర్ రాసింది. మహాత్మా బిరుదు అనేటటువంటిది గాంధీకి ఎప్పుడు ఇచ్చారు, ఆ గజిట్ ఏమన్నా ఉంటే నాకు తెలియజేయాల్సిందిగా చెప్పింది. అంటే గజిట్లో కానీ ఎక్కడ కూడా గాంధీకి మహాత్మా ఇచ్చినటువంటి పరిస్థితి లేనే లేదు. ఎందుకు లేదంటే ఆ రోజు రవీంద్రనాథ్ ఠాగూరు వీళ్ళిద్దరు కలిసి వాళ్ళు ఏం చేశారంటే, ఆయన నువ్వు మహాత్మా అంటే ఇట్లా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకున్నది తప్ప గాంధీకి మహాత్మా ఇచ్చినటువంటి బిరుదు లేనే లేదమ్మా, మా గజిట్లో ఏమి లేదని సమాచార చట్టం కింద వాళ్ళు ఇవ్వటం అనేటటువంటిది జరిగింది. కాబట్టి చరిత్రలో ఛాయాజీరాజ్ గైక్వాడ్ అనేటటువంటి ఆయన జ్యోతిరావు పూలేకి మహాత్మా బిరుదు అనేటటువంటి ఇచ్చింది ఈ రోజున గజిట్లో ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క శాసనాల్లో ఉన్నటువంటిది. కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, జ్యోతిరావు పూలే మంగళ మహాత్ముడు ఉన్నాడు, అలాగే సాకలాయలు ఉన్నాడు, అలాగే కుంభరాయలు ఉన్నాడు, అలాగే మాంగులు మహర్లు ఉన్నారు, వాళ్ళు మొత్తంగా ఉన్నారు. అప్పుడు ఈడ ఒక చిన్న సంఘటన చెప్పి నేను జ్యోతిరావు పూలే 4-5 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. ఏంటంటే 1848లో ఆయన ఒక బ్రాహ్మణ మిత్రుడు పెళ్లికి వెళ్ళాడు. వెళ్తే మంచి బట్టలు వేసుకొని వెళ్ళాడు. అక్కడున్న బ్రాహ్మణులు మొత్తం కలిపి ఏం చేశారంటే, వీడెవడ్రా గోవిందరావు పూలే యొక్క కొడుకు, వీడు శూద్రపేదవా, ఇక్కడ బ్రాహ్మణులతో కలిసి ఎలా నడుస్తాడని చెప్తే అప్పుడు ఆయన పొమ్మంటారు, నేను పోవాలంటాడు. నా మిత్రుడి వివాహానికి నేను వచ్చాను, పైగా నా ఆహ్వానం ఉందంటే, నీకు ఆహ్వానం ఉంటే అక్కడ ఏడన్నా పక్కన కూర్చొని నువ్వు భోజనం చేసి వెళ్ళాలి తప్ప నువ్వు ఎలా చేస్తావయ్యా, వీళ్ళు కొట్టి తరవంటని చెప్పంటే ఆ రోడ్డు పక్కన కొట్టేసేసి వాళ్ళు కర్రలు తీసుకొని కొట్టి జ్యోతిరావు పూలు నెట్టెత్తే చిల్ల చెట్ల దగ్గర పడిపోయి ఉంటాడు. అదే టైం 12 గంటలు అవుతుంది. 12 గంటల టైంలో మాంగులు మహర్లు శవాలు కాల్చేసి మట్టి పని చేసేసి ముట్టికి తాటాకు నోటికి ముద్ద కట్టుకొని వస్తా జ్యోతిరావులు పూలేని కొడుతుంటే నవ్వుతూ ఉంటారు. అప్పుడు పూలు అడిగాడు వాళ్ళని, ఎందుకురా మీరు నవ్వుతున్నారంటే, వాళ్ళు పెళ్లికి నువ్వు పోయి తన్నులు తిన్నావయ్యా, వీళ్ళేదో పెద్ద పిలిచినట్టు మమ్మల్ని పిలిస్తే మేము వెళ్తామని చెప్పని అన్నారు. అప్పుడు
జ్యోతిరావు పూలే ఎందుకు నవ్వుతున్నారా? నీ తాటాకు, నీ ముంత, అదేవిధంగా నీ నీ ఈ డ్రెస్ చూసి నీకు అసహ్యం అనిపించలేదా? నువ్వు ఎలా నవ్వగలుగుతున్నావు అని చెప్పంటే, ఏమున్నాయా భగవంతుడు వాళ్ళని అట్టు రాసి పెట్టాడు, మనల్ని ఎట్టు రాసి పెట్టాడని చెప్పంటే అప్పుడు ఆలోచించాడు మహాత్మా జ్యోతిబా పూలే. నన్ను కొడితే నేను బాధపడుతున్నాను, వీళ్ళను కొడితే ఈ మాంగులు మహర్లు ఎందుకు నవ్వగలుగుతున్నారంటే నాకు చదువు